When we use the word mega, people will remember megastar Chiranjeevi. మరి మెగా అనే పదం మనం వాడినప్పుడు చాలా మంది మెగాస్టార్ చిరంజీవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. Actually megastar Chiranjeevi is not a Chiranjeevi. మరి మెగాస్టార్ చిరంజీవి ఆయన అసలు పేరు చిరంజీవి కాదు. But the priest is not real Chiranjeevi. What I want to tell. ఆయన నిజంగా చిరంజీవి కాదు. Because do you know who is real Chiranjeevi? నిజమైన చిరంజీవి ఎవరో తెలుసా? He is none other than the Lord Jesus Christ. ఆయన ఎవరో కాదు, మన తరతరములు జీవించుచున్న యేసయ్య మాత్రమే. He died on the cross of Calvary for the mankind. మరి మనుషులందరి కొరకు ఒకసారి కల్వరిలో ఆయన చనిపోయినప్పటికీ in order to give the redemption from our sins, మన యొక్క పాపముల నుంచి మనకు విమోచన అనుగ్రహించడానికి, though he died on the cross, ఆయన కల్వరిలో చనిపోయినప్పటికీ he rose again from the death. ఆయన తిరిగి ఆ మరణాన్ని జయించి లేచినాడు. ఆయన ఇప్పటికీ సజీవుడు, ఆయన యుగయుగంలో జీవించుచున్నాడు. And he is real Chiranjeevi. యేసయ్యే నిజమైన చిరంజీవి. I know many people, they used to run after the film actors. మరి నాకు తెలుసు చాలా మంది మరి సినిమా యాక్టర్ల వెనక పరిగెడతా ఉంటారు. They are very much crazy to see the film actor faces. మరి ఆ యొక్క సినిమాలో నటించే వాళ్ళ ముఖాలు చుట్టకు వాళ్ళు ఎంతో ఆతృత ఎదురు చూస్తూ ఉంటారు. I tell you the truth. మీకు సత్యం తెలియచేయనివ్వండి. Whether you may have black skin or white skin, whatever skin you may be having, మీరు తెల్ల రంగు అయిన చర్మం కలిగి ఉండొచ్చు, నల్ల రంగు అయిన చర్మం కలిగి ఉండొచ్చు, ఏ చర్మం కలిగి ఉన్నా కానీ, as I'm traveling many countries, నేను చాలా దేశాలు నేను I తిరుగుతున్నప్పుడు used to see the whites and blacks and even color people. నేను నల్ల జాతి వాళ్ళని, తెల్ల జాతి వాళ్ళని, అలాగే రకరకాల జాతి వాళ్ళని చూస్తుంటాను. But I tell you the truth, కానీ మీకు సత్యం తెలియజేస్తాను, God will never ever bless you according to your color. దేవుడు మీకు కలిగి ఉన్న శరీర సంబంధమైన రంగును బట్టి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడు. The Lord who blessed people in America, he is ready to bless the people in India. ఏ దేవుడైతే అమెరికాలో ఉన్న ప్రజలను ఆశీర్వదించాడో అదే దేవుడు భారతదేశంలో ఉన్న ప్రజలను కూడా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. The Lord who is there in America is in India as well. ఏ దేవుడైతే అమెరికాలో ఉన్నాడో అదే దేవుడు భారతదేశంలో కూడా ఉన్నాడు. Why? Because he is not only El Shaddai God, he is omnipotent God. ఎందుకంటే ఆయన సర్వశక్తిగల దేవుడే కాదు, ఆయన సర్వాంతరమైన దేవుడు. He is omnipotent. ఆయన సర్వాంతర్యామి. He is everywhere. ఆయన అన్ని చోట్ల ఉండేవాడు. God is not a partial God. ఆయన మరి మనుషుల మధ్య వ్యత్యాసం చూపించే దేవుడు కాదు. He is ready to give everything and anything for his children. తన పిల్లల కోసం ఏదైనా గానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండే దేవుడు ఆయన. In order to receive the inheritance in the presence of God, we must feel the responsibility. మరి దేవుడి సన్నిధిలో మనము ఆయన దగ్గర నుంచి ఆయన పొందుకోవాలంటే బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. Responsibility. బాధ్యత. Where there is responsibility, ఏ విషయంలో బాధ్యత, where there is responsibility, ఎక్కడైతే బాధ్యత ఉంటుందో they can inherit the things. అప్పుడు వాళ్ళు మరి స్వాస్థ్యాన్ని అనుభవించగలరు. Let me put it this way. ఈ రంగా చెప్పనివ్వండి. Responsibilities and rights. మరి బాధ్యతలు, హక్కులు, బాధ్యతలు. And responsibilities and rights must go through together. బాధ్యతలు అట్లాగే హక్కులు ఈ రెండు ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళాలి. I know some children, they are very rebellious. కొంతమంది చాలా మరి రెబెలియస్ పీపుల్ నాకు తెలుసు. తిరుగుబాటు స్వభావం కలిగిన వారు తెలుసు. rebellious and stubborn and rude. మొండివారు కలిగిన వారు తెలుసు. They don't listen to the parents. వాళ్ళు తల్లిదండ్రులకు ఎంత మాత్రం వాళ్ళు విధేయత చూపించరు. The way how they talk, many children nowadays. ఈ రోజుల్లో చాలా మంది ఈ రీతిగా మాట్లాడుతుంటారు తల్లిదండ్రులతో. Hey mommy, daddy, what you know about mobile? ఓ తల్లిదండ్రులారా ఈ ఫోన్ గురించి నీకేం తెలుసు అంటూ ఉంటారు. What you know about technology? టెక్నాలజీ గురించి నీకేం తెలుసు, సాంకేతికత నీకేం తెలుసు. Technology. నాకు తెలుసా నీకు తెలియదు. I know how to operate the mobile. ఫోన్ ఎలాగా మరి తీయాలో నాకు తెలుసు. Parents, you do not know anything. తల్లిదండ్రులకు మీకు ఏం తెలియదు అంటుంటారు. I know everything. నాకు అన్ని తెలుసు అంటూ ఉంటారు. They don't respect the parents. వాళ్ళు తల్లిదండ్రులను ఎంత మాత్రం గౌరవించరు. Always children behave as if they know everything. పిల్లలు మాకు అన్ని తెలుసునే విధానంలో ప్రవర్తిస్తూ ఉంటారు. Disobedience. ఎంత మాత్రం అవిధేయత. No responsibility. ఏ మాత్రం బాధ్యత లేకుండా. And praise God for Indian people, but in rest of the countries, no, when parents when they old, they want to take them and put them in the orphanages. మరి భారతదేశంలో ప్రజలను బట్టి దేవునికి వందనాలు. కానీ ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో అయితే మరి తల్లిదండ్రులు పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వృద్ధాశ్రమాల్లో పడేస్తూ ఉంటారు. They treat them like in a terrible way. వాళ్ళు చాలా హీనంగా తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. Which is not right. అది సరైనది కాదు. The obedience is very important. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. I know many children,
they used to fight for their rights. మరి చాలా మంది వాళ్ళకున్న హక్కుల కొరకు వాళ్ళు పోరాడుతూ ఉంటారు. So you have got this much properties. మీకు ఇంత ఆస్తి ఉందని అంటూ ఉంటారు. So this property belongs to me. ఈ ఆస్తి నాది అంటూ ఉంటారు. This much portion come to me. దీనిలో ఎంత భాగం నాకు రావాలి. This share come to me. ఇది నాకు రావాలి అంటూ ఉంటారు. They talk about all rights. వాళ్ళకున్న హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. Never ever felt the responsibility. కానీ ఎప్పుడు కూడా బాధ్యత తీసుకునేవారుగా వాళ్ళు They don't want to take care of the parents. వాళ్ళు తమ తండ్రులను ఎంతమంది చూసుకోవడం వాళ్ళు ఇష్టపడరు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, in the kingdom of God, దేవుని యొక్క రాజ్యంలో, when you feel the responsibility, నువ్వు బాధ్యత అనేది నువ్వు భావిస్తే, Lord will fulfill all rights in our life. నీ జీవితంలో నువ్వు కలిగిన సమస్తమైన హక్కులను ఆయన నెరవేరుస్తాడు. Whatever rights you may have in the నీకు kingdom, ఎలాంటి హక్కులు మన దేవుని రాజ్యంలో కలిగి ఉన్నప్పటికీ certainly Lord will provide. ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేరుస్తాడు. According to Philippians chapter 4 verse 19, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారం, there it says, my God shall supply all your needs according to riches his glory in Christ Jesus. దేవుడు తన ఐశ్వర్యమును కొలది క్రీస్తు యేసున మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుందని అక్కడ రాయబడి ఉంది. This morning what I want to tell you, God wants to fulfill the promise which he gave to Abraham. Even in our lives also he wants to give us the same. ఏ వాగ్దానం అయితే అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేరుస్తూ వచ్చాడో అదే వాగ్దానం దేవుడు మన జీవితంలో ఇవ్వాలనుకుంటున్నాడు. And Galatians chapter 3 verse 13 and 14, గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 వచనాలు. here it says, Christ has redeemed us from the curse of the law, being made a curse for us, for it is written, curse is everyone that hangeth on a tree. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. That the blessing of Abraham might come on the Gentiles through Jesus Christ, that we might receive the promise of the Spirit through faith. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. అందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. Jesus died on the cross of Calvary. యేసుక్రీస్తు మన కొరకు కల్వరిలో చనిపోయారు. He bore all our sins and sickness and curse. మనకున్న ప్రతి శాపాలు, మనకున్న వ్యాధులు, మనకు రోగాలన్నీ ఆయన భరించాడు. When he bore everything, ఆయన మన కొరకు అన్ని భరించినప్పుడు we no need to bear. వాటన్నిటి మనం మోయాల్సిన పని లేదు. God wants to fulfill the promise of Abraham in our lives, though we are Gentiles. మరి మనం అన్యజనులైనప్పటికీ అబ్రహాము యొక్క ఆశీర్వచనాన్ని మన జీవితంలో కూడా యేసయ్య నెరవేర్చాలనుకుంటున్నారు. That's what the Bible says, though on the Gentiles through Jesus Christ, that we might receive the promises Abraham through faith. మరి విశ్వాసము వలన అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మనకు కలగాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. There is inheritance in Jesus Christ. యేసుక్రీస్తు మనం స్వాస్థ్యం కలిగి ఉన్నాం. There is inheritance in Jesus Christ. యేసుక్రీస్తు మనం స్వాస్థ్యం కలిగి ఉన్నాం. We no need to worry about inheritance. మరి స్వాస్థ్యం గురించి మనం చింతించాల్సిన పని లేదు. No need to worry about prosperity. మరి వర్ధలటం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. Because Jesus said, you are mine. ఎందుకంటే మీరు నావారని యేసయ్య అన్నాడు. Bible says, వాక్యం సెలవిస్తా ఉంది, oh Jacob, Israel, fear not, I have caught thee on the palm of my hand. యాకోబు నువ్వు భయపడకు, నిన్ను నేను అరచేతుల్లో చెక్కుకొనినా అని చెప్పారు. Fear not, Jacob, Israel, I have caught thee on the palm of my hand. ఓ యాకోబు నువ్వు భయపడమాకు, నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొనినా అని చెప్పారు. And in the place of the Father, Jesus said, now. Jesus saying now. మరి యేసయ్య అదే మాట ఇప్పుడు మనకి చెప్తా ఉన్నారు. You are mine. మీరు నావారు. Through my precious blood. నా యొక్క మరి అమూల్యమైన రక్తం ద్వారా. You have been purchased by the blood of Jesus Christ. మీరు కొనబడి ఉన్నారు. అమూల్యమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం అందరం కొనబడి ఉన్నాం. You have been redeemed and delivered by the precious blood of Jesus. యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత మనం అందరం కూడా కొనబడి విమోచించబడి ఉన్నాం. You and me being purchased by the blood of Jesus Christ.
మరి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం అందరం కూడా కొనబడినప్పుడు we are no more belongs to this world. మనమే లోక సంబంధం ఎంత మాత్రం We are కాము. no more belongs to the devil. మన అపవాద సంబంధం కాము. We are no more belongs to this world. ఈ లోక సంబంధం కాము We are మనము. not belongs to any person. మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం కాము. Because Jesus said, యేసయ్య అన్నారు, I have been purchased you. నేను మిమ్మల్ని కొన్నాను. Not either silver or gold, మరి వెండి బంగారం చేత మేము కొనలేదు. but by the precious blood of Jesus. యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత మనం His blood కొనబడి is ఉన్నాం. imperishable blood. అది ఎప్పటికీ కూడాను లయము కాని రక్తము, నశించిపోని రక్తం. నశించిపోయే రక్తము. His blood is imperishable. అది ఎప్పటికీ కూడా నశించని రక్తము. Remember, జ్ఞాపకం చేసుకోండి. and we are God purchased our lives. దేవుడు మన జీవితాల్ని కొన్నాడు ప్రియులారా. What it means, దాని అర్థం ఏంటంటే we are sold out for God. మనమందరం కూడా యేసుక్రీస్తుకి అమ్మివేయబడి ఉన్నాం. We are sold out for God. మనం యేసుక్రీస్తు We కొరకు are no అమ్మివేయబడి more ఉన్నాం. belongs to this world. మనం ఈ లోక సంబంధం This కాము. world is temporary. ఈ యొక్క లోకము తాత్కాలికమే. The heaven is permanent. కానీ మరి నిత్య జీవము Just అది for ఎప్పుడు name's ఉంటుంది. sake we are living on the earth. కేవలము నామకార్థంగా మన లోకంలో జీవిస్తున్నాం. Amen. ఆమేన్. Why Jesus came to this world? యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు? దేవుని వాక్యం చెప్తుంది అనుసంధానం చేయటానికి. Why? Because our lives are not matched with the heaven. ఎందుకంటే దేవుడు మన యొక్క లోక సంబంధమైన జీవితం పరలోక సమయంతో అనుసంధానం చేయడానికి యేసయ్య ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈ రెండిటికి సంబంధం లేదు. Heaven we see the only holiness. మరి పరలోకంలో అంతా పరిశుద్ధతే. Heaven we see the God's majesty. దేవుని యొక్క మరి ఔన్నత్యాన్ని పరలోకంలో We చూడవచ్చు. can see the God's power. దేవుని యొక్క శక్తిని చూడవచ్చు. And we can see the angels. అక్కడ దేవదూతలను చూడవచ్చు. Everything is holy. అక్కడంతా కూడా పరిశుద్ధతే. Holy and God's glory we see the heaven. మరి అక్కడ పరిశుద్ధతతో పాటు దేవుని యొక్క మహిమను మనం చూడవచ్చు పరలోకంలో. But on the earth, కానీ లోకంలో భూలోకంలో everywhere is a sin and curse. ఇక్కడంతా కూడా శాపము అట్లాగే పాపంతో నిండి ఉంది. People used to use the abusing words. మరి మనుషులు వ్యర్థమైన మాటలు మన ఎల్ల పలుకుతూ ఉంటారు. I know so-called pastors, they also use the abusing words. మరి సేవకులుగా పిలకమని అనేక దైవ సేవకులు కూడా వ్యర్థమైన మాటలు వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. Even so-called Christians, they use the abusing words. They use every kind of filthy language. మరి క్రైస్తవులుగా పిలువబడిన అనేకులు కూడా చాలా మంది వ్యర్థమైన సంభాషణ వాళ్ళు సంభాషిస్తూ మాట్లాడుతూ ఉంటారు. According to book of Malachi chapter 3 verse 16. మరి మలాకీ గ్రంథం 3:16 ప్రకారము As a Malachi 3:16. మలాకీ గ్రంథం 3:16 As the children of God sitting and talking together. మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు And there is a book of record, the book of memory. మరి జ్ఞాపకార్థ సంబంధమైన ఒక పుస్తకము పరలోకంలో ఉంది. It is called the book of memory. మరి జ్ఞాపకార్థమైన పుస్తకం దానికి పేరు. After receiving Christ Jesus as a personal savior, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించిన తరువాత Bible says our names are written in the book of life. మన పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో పరలోకంలో రాయబడి ఉన్నాయి. But as the days are passed on, కానీ దినములు గడుస్తున్న కొలది God, your account is being opened. మరి దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన అకౌంట్ పరలోకంలో తెరుస్తున్నాడు. It is called book of memory. ఆ గ్రంథం పేరు ఏంటంటే జ్ఞాపకార్థమైన We are accountable to God for every word. మనము చేసే ప్రతి దానికి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలా. God is expecting the holy life. దేవుడు మన నుంచి పరిశుద్ధమైన జీవితాన్ని ఆశిస్తున్నాడు. God is expecting to have the holy and sanctification life. పరిశుద్ధతయు అట్లాగే విమోచించబడిన జీవితాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. In order to receive the promises of God, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే let me tell you one thing. మరొక విషయం తెలియచేయనివ్వండి. When Zacchaeus repented from his sin, మరి జక్కయ్య తన యొక్క పాపం నుంచి పశ్చాత్తాపడినప్పుడు, so we read the story in Luke chapter 19. మరి ఈ విషయాన్ని మన లూకా సువార్త 19వ అధ్యాయం చదవచ్చు. We know though that Zacchaeus belongs to the Jewish family, మరి జక్కయ్య యోధులకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, and he didn't have the salvation. అతనికి రక్షణ లేదు. One day when he heard about Jesus Christ, ఒక రోజు యేసుక్రీస్తు గురించి అతను విన్నాడు. he wants to meet Jesus face to face. He wants to see Jesus face to face. మరి ముఖాముఖిగా యేసుని చూడాలని అనుకున్నాడు. Amen. ఆమేన్. And Luke chapter 19 verse 10 says, మరి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంది. He says, for the Son of Man has come to seek and to save which was lost. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. And Jesus said about Zacchaeus, మరి యేసయ్య జక్కయ్య గురించి ఇదిగా చెప్పారు. verse 9. 9వ వచనం. Jesus said to him,
అందుకు యేసు today salvation has come to this household because he too is a son of Abraham. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Abraham belongs to Jewish family. అబ్రహాము కూడా యూదా సంబంధించిన కుటుంబం నుంచి వచ్చారు. Yeah. And even Zacchaeus belongs to the Jewish family. మరి అట్లాగే జక్కే కూడా యూదులకు సంబంధించిన వ్యక్తే. Why Jesus is supposed to mention about Abraham's family? ఎందుకని యేసయ్య అబ్రహాము యొక్క కుటుంబం గురించి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది? Jesus said to him, today salvation has come to this household. ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Because he too, son of man means he too is, in other words, my amplified version says, he too is a spiritual. ఇతడును అంటే యాంప్లిఫైడ్ వర్షన్ ఏంటంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి అని రాయబడి ఉంది. In a spiritual way, is son of Abraham. మరి ఆత్మ సంబంధమైన రీతిగా మరి జక్కయ్య కూడా ఇక్కడ ఏమంటే అబ్రహాము కుమారుడుగా ఎంచబడుతూ ఉన్నాడు. Those are called as children of Abraham, they are not children of Abraham. ఎవరైతే అబ్రహాము కుమారులుగా పిలువబడుతున్నారో వాళ్ళు అబ్రహాము కుమారులు కాదు గాని. Do you know who are the real sons of children of Abraham? మరి అబ్రహాము యొక్క నిజమైన సంతానం ఎవరో తెలుసా? Those who receive salvation in their personal life. ఎవరైతే తమ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ పొందుకుంటారో వాళ్ళే. That's what happened in Zacchaeus' life. అదే జక్కయ్య జీవితంలో కూడా జరిగింది. Zacchaeus means holy. మరి జక్కయ్య అనే మాటకి అర్థం ఏంటంటే పరిశుద్ధతను అర్థము. And there was no holiness in Zacchaeus' life. కానీ నిజంగా జక్కయ్య జీవితంలో పరిశుద్ధత లేదు. Even Jericho got very good meaning. ఎరికో అంటే కూడా మంచి మాట, మంచి అర్థం ఉంది. And which means fragrance. ఎరికో అనే మాటకి అర్థం ఏంటంటే సువాసన అర్థం. Unfortunately, there was no fragrance in Jericho. కానీ మరి అనుకోకుండా ఎరికోలో మాత్రం ఎటువంటి సువాసన లేదు. My dear brothers and sisters, నా ప్రేమ సహోదరి సహోదరులారా, this morning God wants to fulfill the promises of Abraham in our lives, though we are from Gentiles family. మనం అన్ని చేయలేనప్పటికీ మరి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనాన్ని యేసయ్య మన జీవితంలో కూడా నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. When it comes to Christ, యేసుక్రీస్తు వచ్చినట్లయితే in Christ men and women are same. మరి క్రీస్తులో మరి పురుషులు స్త్రీలు ఇద్దరు సమానమే. And you know, Jewish and Gentiles are same. మరి యూదులు అట్లాగే అన్ని జనులు ఒకటే యేసుక్రీస్తులో. No discrimination in Christ Jesus. ఎటువంటి మరి వ్యత్యాసం చూపించేది లేదు యేసయ్యలో. Why? Because when we are belongs to Christ Jesus. ఎందుకంటే మనమందరం యేసుక్రీస్తు సంబంధులం కాబట్టి. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Genesis 17 verse 2. మరి అలాగే ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం. See the promise of God. And I will make my covenant between me and thee and will multiply thee exceedingly. ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. మామూలు అభివృద్ధి కాదు, అత్యధికమైన అభివృద్ధి. Amen. This is the covenant between God and Abraham. ఇది అబ్రహాముకి అలాగే దేవునికి మధ్య ఉన్న నిబంధన. I will make my covenant between me and thee. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి and I will multiply thee exceedingly. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదను. You know, last Sunday I solemnized Pastor Paul Pravin's son's wedding. మరి గత ఆదివార కాలము మరి పాల్ ప్రవీణ్ యొక్క కుమారుని యొక్క వివాహానికి వెళ్ళటం జరిగింది. So you know, they made vow in the presence of God before the congregation. మరి సమాజం అంతా ముందు కూడా మరి వాళ్ళిద్దరు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు. You know, they made vows between husband and wife. వాళ్ళు కొన్ని అక్కడ భార్య భర్తలుగా ఒకరి వల్ల ఒకరు కొన్ని ప్రమాణాలు చేశారు. In sickness, in health, మరి రోగములో, వ్యాధిలోను, బాధలోను, in the prosperity, in the poverty, లేమిలోను, కలిమిలోను, in every season, ప్రతి సీజన్ లో కూడా I will be your husband, నేను నీ భర్తనై ఉంటాను, and I will be your wife. నేను నీ భార్యనై ఉంటాను. That's the covenant between husband and wife. అది భార్య భర్తల మధ్య ఉండే నిబంధన. And before making covenant, మరి నిబంధన చేయక మునుపు and that you know, they are in different position.
వాళ్ళు వేరు వేరు స్థానాల్లో ఉంటూ ఉన్నారు. Now I am not talking about the covenant between husband and wife. నేను భార్య భర్తల మధ్య ఉన్న నిబంధన విషయం The మాట్లాడలేదు. covenant between church and the Almighty God. నేను దేని గురించి మాట్లాడాలంటే యేసుక్రీస్తుకి అట్లాగే సంఘానికి మధ్య ఉన్న నిబంధన గురించి మాట్లాడుతున్నాను. When women get married with the man, మరి భార్యలు మరి స్త్రీలు పురుషులతో వివాహమైన తరువాత through the covenant, నిబంధన ద్వారా even that woman's name also will be changed. ఆ యొక్క స్త్రీ యొక్క పేరు కూడా మార్చబడుతుంది. Do you understand what I'm saying? మీకు ఏం చెప్తున్నా అర్థమవుతుందా? Before marriage, we may be carrying some other name. మరి వివాహం కాకముందు స్త్రీగా నువ్వు వేరే పేరు కలిగి ఉండొచ్చు. But after the marriage, you will be carrying the husband name. కానీ వివాహం అయిన తర్వాత భర్త యొక్క పేరును ధరించే స్త్రీగా నువ్వు ఉంటావు. In the same way, in the same manner, అదే రీతిగా when we receive Christ Jesus, యేసుక్రీస్తు మన సొంత రక్షణగా స్వీకరించిన తర్వాత so we are possessed by his name. మనము ఆయన యొక్క నామాన్ని ధరించేవారుగా ఉంటున్నాం. We are possessed by the name of the Lord. మనం యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించేవారుగా That's ఉంటున్నాం. what the Bible says. Those who take water baptism, దాన్ని బట్టి వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరైతే నీళ్ళ బాప్తిసం తీసుకుంటారో they are wearing the name of the Lord. వాళ్ళు క్రీస్తు యేసుని ధరించుకుని ఉంటున్నారు. We are carrying the name. యేసుక్రీస్తు నామాన్ని మనం God ధరించుకున్నాం. has given wonderful grace to you and me through the covenant to carry his name. మరి నిబంధన ద్వారా నీకు నాకు యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. And before getting married, this woman may be poor, situation may not be good, everything may be nothing. మరి వివాహము కాకమునుపు ఈ యొక్క స్త్రీ యొక్క స్థితి మరి పేద స్థితిలో ఉండొచ్చు, ఆమె స్థితి బాగుండా ఉండకపోవచ్చు. But after the marriage, కానీ వివాహం తర్వాత when she started carrying the husband name, మరి తన యొక్క భర్త యొక్క పేరు ధరించుకుంటూ వెళ్తుండగా what all belongs to the husband, ఏదైతే భర్తకు సంబంధించినవి ఉన్నాయో those things belongs to the wife. అవన్నీ కూడా భార్యకు కూడా చెందుతాయి. Why? Because this lady is carrying his name. ఎందుకంటే ఈ స్త్రీ భర్త యొక్క పేరు ఆమె ధరించుకుని వెళ్తా His ఉంది. name has a power. ఆయన యొక్క నామానికి శక్తి ఉంది. The prosperity మరి ఆర్థిక అభివృద్ధి ఉంది, and wealth అలాగే ధనం ఉంది, and houses. అలాగే మరి గృహాలు It may ఉన్నాయి, be cars. మరి కార్లు ఉండొచ్చు. Whatever husband is having, మరి భర్త ఏమైతే కలిగి ఉంటాడో and this woman has the same legal rights. మరి ఈ యొక్క స్త్రీకి కూడా అన్ని రకాల మరి హక్కులు కలిగి ఉంటుంది ఆమె. Amen. ఆమేన్. She could possess the legal rights by carrying the husband name. మరి ఆ యొక్క భర్త యొక్క పేరు కలిగి ఉండటం వల్ల ప్రతి లీగల్ సంబంధించిన హక్కులు ఆమె కలిగి ఉంటది. Do you understand what I'm saying? మీకేం చెప్తున్నా In అర్థమవుతుందా? the same manner, అదే రీతిగా Jesus Christ is our husband. యేసుక్రీస్తు మనకు భర్త అయి ఉన్నాడు. He is our real husband. ఆయన మనకు నిజమైన భర్త అయి ఉన్నాడు. When we made covenant with Jesus, యేసుక్రీస్తు మనం నిబంధన చేసుకున్న తరువాత Lord, I want to repent, Lord. అయ్యా నేను మారుమనసు I పొందాలనుకుంటున్నాను, want to take water baptism, నేను Lord. నీళ్ళ బాప్తిసం Lord, I want తీసుకోవాలనుకుంటున్నాను, to fill with the power of the Holy Spirit, నేను Lord. పరిశుద్ధాత్మ I శక్తితో want to speak నింపాలనుకుంటున్నాను, in tongues, Lord. నేను భాషలో Now మాట్లాడుకుంటున్నాను. I understood that you are my king, Lord. అయ్యా నేను అర్థం చేసుకున్నా రాజువే ఉన్నావని. Before coming to you, Master, నీ దగ్గర రాకమునుపు I am nothing. నేను ఏమీ లేని వాడిని, I am like waste person. నేను ఒక వ్యర్థుడిగా ఉంటూ ఉన్నాను. But now I am come to you, Lord. కానీ ఇప్పుడు నేను యుద్ధకు వచ్చున్నాను. After coming to you, నేను యుద్ధకు వచ్చిన I తర్వాత know that the things which are belongs to you, నీకు సంబంధించి ఏవైతే ఉన్నావో those things are belongs to me. అవన్నీ నావి. And Matthew chapter 10 verse 1 and 2. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు. And Jesus called the disciples. మరి అక్కడ యేసయ్య శిష్యులను పిలిచారు. All authority and power given to you. మీకు సర్వాధికారం నేను మీకు ఇస్తూ ఉన్నాను. Upon the scorpions and serpents. మరి పాములను తేళ్లను To heal అనగద్రొక్కడానికి, every sickness. ఎవరైతే రోగులను వాళ్ళని బాగు చేయడానికి. Matthew chapter 28 says. మరి మత్తయి సువార్త 20వ అధ్యాయం సెలవిస్తుంది. Jesus said, all authority is given to me. ఇదిగో నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉంది. All authority, in other words, all authority, in other words, power and dominion. మరి సర్వాధికారం అంటే శక్తి అలాగే ఆధిక్యత. When we receive Christ Jesus, యేసుక్రీస్తును స్వీకరించిన God తరువాత doesn't want to give only little power. మరి దేవుడు మనకి తక్కువ శక్తిని ఇవ్వాలనుకోవట్లేదు, He doesn't want to give only little power. కొద్ది శక్తిని ఇవ్వాలనుకోవట్లేదు. ఆయన He never ever think like a human being. ఆయన ఎప్పుడు కూడా మానవుల్లాగా ఆయన ఆలోచించడు. If we want to take something,
మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే, when we want to take something, ఏమైనా తీసుకోవాలనుకుంటే, and we want to take a lot and lot and lot, Lord bless me, bless me, bless me, bless me. మనం చాలా 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 తీసుకోవడానికి ఇష్టం. యేసయ్యను ఆశీర్వదించు 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 అంటూ ఉంటాం. When we want to give unto God, మన దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు we think 100 times. మనము 100 సార్లు ఆలోచించి ఇస్తూ ఉంటాం. Which currency is small? ఏది అన్నిటికంటే తక్కువ, మరి Which denomination? చలామణిలో ఉంటే దాన్నే ఇస్తూ ఉంటాం మనం. Oh, this is 100 rupees. ఇది 100 రూపాయలు. I can offer 4 times, 4 Sundays. ఇది 100 రూపాయలు కాబట్టి 4 ఆదివారాలు నేను వచ్చి అనుకుంటూ ఉంటాం. Oh, this is 20 rupees. ఇది 20 రూపాయలు. I can offer 2 Sundays. మనం 2 ఆదివారాలు ఇవ్వచ్చు అనుకుంటూ ఉంటాం. This is 10 rupees. ఇది 10 రూపాయలు. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు వేస్తూ ఉంటాం. Many people will do like that. చాలా మంది ప్రజలు ఇది చేస్తూ ఉంటారు. When they want to get something from the Lord, కానీ దేవుడి నుంచి ఆయన పొందుకోవాలనుకుంటే మాత్రం, Lord, I want అయ్యా నాకు చాలా కావాలి. They open the maximum of that. వాళ్ళు తనకున్న నోరంతా తెరిచి అడుగుతూ ఉంటారు. But when they wanted to give, కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇవ్వాల్సి వస్తే little. వాళ్ళు చాలా స్వల్పంగా కొద్దిగా ఇస్తుంటారు. Brother, please don't mind, I'm giving small offering. సహోదరు ఏమనుకోవద్దు, నేను చిన్న కానుక ఇస్తున్నాను. God, please don't mind, I'm giving small offering. యేసయ్య ఏమనుకోవద్దు, నేను చిన్న కానుక ఇస్తున్నాను అనుకుంటూ ఉంటారు. Bible says, వాక్యం సెలవిస్తా ఉంది, give, it shall be given unto you. ఇవ్వండి మీకు ఇవ్వబడుతుందని రాయబడి ఉంది. Forgive, you shall be forgiven. క్షమించండి, అప్పుడు మీరు మీ పాపాలు క్షమించబడతాయి. It's a God's క్షమించబడతాయి. formula. ఇది దేవుని యొక్క విధానము. And sowing in the kingdom of God and reaping, it's a God's formula. మరి విత్తటము అట్లాగే కోయటము ఇది పరలోక సంబంధమైన విధానము. If God willing, next Sunday we are going to continue. We are going to talk about sowing and reaping. మరి ప్రభు చిత్తం అయితే వచ్చే ఆదివారము మరి విత్తటము కోయటం గురించి మనం ధ్యానిద్దాం. If you sow a little, మీరు కొద్దిగా విత్తితే it's very difficult to reap the plenty of harvest. మరి పెద్దగా కోయటం అనేది సాధ్యం కాదు. Sowing and reaping is a God's formula. మరి విత్తటము కోయటం అనేది దేవుని యొక్క విధానము. Those who are not sowing, ఎవరైతే విత్తటం లేదో, only weeping, no reaping. వాళ్ళకి కోయటం అనేది ఉండదు, కానీ ఎప్పుడు ఏడుపులే ఉంటాయి వాళ్ళకి. The God of Abraham, అబ్రహాము యొక్క దేవుడు, God of Isaac, ఇస్సాకు యొక్క దేవుడు, God of Jacob, యాకోబు దేవుడు, He is our God. ఆయన మన దేవుడే ఉన్నాడు. And Luke chapter 6 verse 37. లూకాసు సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. And finally, చివరిగా, judge not, తీర్పు and తీర్చకుడి, you shall not be judged. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. Condemn not, నేరము మోపకుడి, and you shall be not condemned. అప్పుడు మీ మీద నేరము మోపబడదు. Forgive, క్షమించుడి, and ye shall be forgiven. అప్పుడు మీరు క్షమించబడుదురు. We must carry the Christ nature. మనము క్రీస్తుకు కలిగిన స్వభావాన్ని As we have ధరించవలసి ఉండాలి. intimacy with the Lord Jesus Christ, మరి క్రీస్తుతో మనము అనుసంధానమై we need to వెళ్తుండగా possess by Christ nature. మనం క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకునే వారికి ఉండాలి. And before concluding the message, మరి యొక్క వర్తమానం let ముగించే ముందు let me introduce about 2 powerful weapons in the believer's life. మరి విశ్వాసుల జీవితంలో 2 ప్రాముఖ్యమైన ఆయుధాలు మీకు తెలియచేయనివ్వండి. Love, ప్రేమ, forgiveness. క్షమాపణ. Love, ప్రేమ, forgiveness. క్షమాపణ. Love, ప్రేమ, forgiveness. క్షమాపణ. 1 Corinthians chapter 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. If I love my brother, నా సహోదరుని నేను ప్రేమించినట్లయితే, if I love my sister, నా సహోదరుని నేను ప్రేమించినట్లయితే, if I love my mother, నా తల్లిని if I ప్రేమించినట్లయితే, love my father, నా తండ్రిని ప్రేమించినట్లయితే, love covers everything. ప్రేమ సమస్తమైన దోషములను కప్పుతుంది. Love covers all mysteries. మరి ప్రేమ సమస్తమైన దోషాలను అతిక్రమణలను కప్పుతుంది. I am not here to point out my brother. ఇదిగో నేను ఇక్కడ నా యొక్క మరి సహోదరుని నేను ఎత్తి చూపించ లేను. I am not here to criticize my sister. నా యొక్క సహోదరుని నేను మరి క్రిటిసైజ్ చేయడానికి నేను లేను I ఇక్కడ. know people are there always, they gossip. మరి చాలా మంది గుసగుసలాడే వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు. You did like this, you did like that. ఇదిగో నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు చెప్తా ఉంటారు. Because you did like this, you did like that. ఇదిగో నువ్వు ఎట్లా చేసావు అట్లా చేసావు కాబట్టి. And even some of the parents, they used to teach the children, hey, don't do like that. If you do like that, you lose your eyes. మరి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లకి చెప్తాడు, ఇగో ఇలా చేయొద్దు, వీళ్ళకి చేస్తే నీ కళ్ళు కోల్పోతావు అంటూ ఉంటారు. And Lord will break your legs. ఇగో నీ కాళ్ళు దేవుడు ఎరగొడతాడని చెప్తూ ఉంటారు. Oh, it's a condemnation message. అది చాలా శిక్షావి సంబంధించిన మాట. God will never ever
break the legs. దేవుడు ఎప్పుడు కూడా మన కాళ్ళు He is విరగొట్టడు. ready to give the new legs. దేవుడు If you మీకు don't have కొత్త legs, కాళ్ళు ఇచ్చేవాడుగా if ఉంటున్నాడు. you don't have hands, He is ready to perform the creative miracle in your life. దేవుడు ఒకవేళ మీకు చేతులు లేకపోతే సృజనాత్మకమైన కార్యం చేసి మీ కొత్త చేతులను ఇవ్వాలనుకుంటున్నాడు. And blessed be the name of the Lord. దేవుడు నా మహిమపరచబడును గాక. God willing, next Sunday we are going to study about sowing and reaping. ప్రభు చిత్తమైతే మరి వచ్చే ఆదివారము విత్తుట కోయట అనే అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. Your harvest greater than seed which you sowed. మీ యొక్క మరి కోయటం అనేది ఏంటంటే మీరు ఇచ్చే విత్తనం కంటే అత్యధికంగా ఉండబోతుంది. Let me repeat one more time. మరొకసారి మీకు విషయం Your తెలియచేయండి. harvest is greater than seed which you sowed. ఏ విత్తనాన్ని అయితే మీరు విత్తుతారో దానికంటే మీరు కోసుకునే పంట అత్యధికంగా ఉండబోతోంది. If you want to see the blessings of God, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూడాలనుకుంటే even in the area of finance, మరి ఆర్థిక సంబంధమైన ఆ యొక్క విషయంలో కూడా may the good God inspire you to sow the seed in the presence of God. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఆయన సన్నిధిలో మీ విత్తనాన్ని విత్తండి. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నా What I want మహిమపరచబడును to గాక. tell you, may the good God inspire you to give good seed, sow good seed in the presence of God. దేవుని సన్నిధిలో దేవుడు మీకు ప్రేరేపిస్తే గనక ఆయన సన్నిధిలో మంచి విత్తనాన్ని విత్తండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God wants to fulfill all His Abrahamic promises, Abrahamic covenant in our lives through the Lord Jesus Christ. మరి యేసు ప్రభు మరి విశ్వాసుల మన జీవితంలో అబ్రహాము యొక్క నిబంధన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో కూడా నెరవేర్చాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. May the good God bless this message and we will continue next Sunday. దేవుడి మంచి యొక్క సందేశాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. వచ్చే వారిని కొనసాగిద్దాం. Can I see your hands? Someone of you bless this morning. ఎంతమంది ఆశీర్వించబడి చేతులు చూడొచ్చు అని